పెళ్లి కొడుకు వచ్చే ముందు క్లయింట్స్ ఉంటారు, క్లయింట్స్ తరపున ఎవరో ఒకరు షూట్ చేయమని అడుగుతూ ఉంటారు, మమ్మల్ని ఒక 2 ఫొటోస్ తీయండి అది ఇది అనేసి. మెయిన్ టాపిక్ ఇదే, మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు కూడా ఇవే. వాళ్ళ ఫొటోస్ తీస్తూ ఉంటాం, అంతలోకి అబ్బాయి వచ్చేస్తాడు పెళ్లి కొడుకు. అది గుర్తుపెట్టుకోవాలి, అది పర్టికులర్ గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాం? అమ్మాయి కోసం, అబ్బాయి కోసం వెయిట్ చేస్తున్నాం. వచ్చేసిది ఎవరు? అబ్బాయి వచ్చేస్తున్నాడు. వీళ్ళని పక్కకు పెట్టేమని నేను చెప్పను, మేడం మళ్ళీ వస్తాం అనేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చేయాలి టక్మని. సో అబ్బాయి వచ్చి ఎంట్రన్స్ తీసుకోవాలి, బాగుంటుంది, బాగా వస్తాయి. అబ్బాయి వచ్చేసి కూర్చున్న తర్వాత పూజ చేపిస్తారు. ఆ పూజలో కొన్ని షార్ట్లు గణపతి పూజ చూపిస్తారు. ఆ గణపతి పూజలో కొన్ని షార్ట్లు బాగుంటాయి, అవి తీసుకోండి. అబ్బాయి వెయిట్ చేస్తూ ఉంటాడు. దేనికోసం వెయిట్ చేస్తారు? అమ్మాయి. ఎవరు రావాలి అక్కడికి? అమ్మాయి రావాలి. అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అబ్బాయి. అమ్మాయి వస్తుందన్నప్పటికీ అబ్బాయి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి అవి తీసుకోవాలి. అమ్మాయి పెళ్లి కొడుకు ఏడి అని చూసుకోవడానికి, అంటే వచ్చే ముందు చూసుకుంటూ ఉంటది. అమ్మాయిని చూస్తూ ఉన్నప్పుడు అబ్బాయి ఫేస్ ఎలా ఎలా అంటే ఒక వెలుగుతూ ఉంటది అనమాట, అవి తీసుకోవాలి. అబ్బాయి తరపు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తీసుకుంటాము, అండ్ వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తీసుకోవాలి. అమ్మాయి వచ్చినప్పుడు వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా తీసుకోవాలి. ఆ అమ్మాయి వచ్చేస్తుంది, కూర్చొని ఉంటుంది, అయిపోద్ది అక్కడతో. నెక్స్ట్